హాయ్ అండి. నేను వెల్లప్ సురేష్‌ని, హైకోర్టు అడ్వకేట్‌ని. మీరు అగ్రీమెంట్ ఆఫ్ సేల్ చేసుకున్నప్పుడు ఒక చిన్న ఫ్యాక్ట్ దాచిపెడితే ఏమవుతుందో తెలుసా? సుప్రీం కోర్టు చెప్పింది. ఏదైనా నిజాన్ని దాచిపెడితే ఆ కేసు పోతుంది. సో, ముద్దం రాజు యాదవ్ వర్సెస్ బి. రాజశేఖర్ అనే లేటెస్ట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇది మార్చిలో ఇవ్వడం జరిగింది. ఇది స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ కేసు. అంటే అగ్రిమెంట్ని కోర్టు ద్వారా అమలు చేయమని అడిగే కేసు. సుప్రీంకోర్టు 2026లో ఈ జడ్జిమెంట్ ఇచ్చింది. ప్లెయింటిఫ్ ఒక ప్రాపర్టీని కొనడానికి అగ్రిమెంట్ చేసుకున్నాడు. మొత్తం 13 లక్షలు, 6 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాడు. బ్యాలెన్సు తర్వాత రిజిస్ట్రేషన్ సమయంలో ఇస్తాను అంటాడు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే డిఫెండెంట్ వెర్షన్ ఎలా ఉంటుందంటే, ఇది సేల్ అగ్రిమెంట్ కాదండి, ఇది లోన్ సెక్యూరిటీ పర్పస్ మాత్రమే నేను తీసుకున్నాను, ఇంకా నా దగ్గర ఒక ఎంఓయు ఉంది, మేమిద్దరం కలిసి రాసుకున్న ఒక అండర్స్టాండ్మెంట్ మీద ఒక అగ్రిమెంట్ అనేది నా దగ్గర ఉంది అంటూ డిఫెండెంట్ కోర్టులో ఫైల్ చేయడం జరిగింది. సో ఫైనల్గా ట్రయల్ కోర్టు ప్లెయింటిఫ్ గెలిచాడు. అంటే ప్లెయింటిఫ్కి అనుకూలంగా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత హైకోర్టు కేసు రివర్స్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సో ఫైనల్గా ఈ మ్యాటర్ సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. సుప్రీంకోర్టు ఏమందంటే, ప్లెయింటిఫ్ ఫ్యాక్ట్స్ దాచాడు అంటే హానెస్ట్ కాదు కాబట్టి కేసు డిస్మిస్ అయ్యింది. కోర్టు చెప్పింది ఏంటి? స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ ఆటోమేటిక్ రైటు కాదు, ఇది కోర్టు డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. మరీ ముఖ్యంగా క్లీన్ హ్యాండ్స్తో రావాలి ప్లెయింటిఫ్. ఫ్యాక్ట్స్ హైడ్ చేస్తే రిలీఫ్ రాదు. ఫైనల్ రిజల్ట్ కేసు డిస్మిస్డ్. సో కోర్టు ముందు నిజం చెప్పాలి, లేదంటే కేసు పోతుంది. సో ఇది స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ యాక్ట్లో మరీ ముఖ్యంగా ఉన్న విషయాలు ప్లెయింటిఫ్ నిజాయితీతో చెప్పాలి. అప్పుడు మాత్రమే కేసు గెలుస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్.